చూపించారు. ఎందుకు? అమ్మ చేసిన పాపం ఏంటి? అతను చేసిన అవినీతిని చూపించారు. మీరు అవినీతి చేశారు అని చూపించారు, అది తప్పేంటి? దానికి చెయ్యలేదు అని అతను ప్రూవ్ చేసుకోవాలి. అది మానేసి ఒక మహిళ కదా, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, సరే కాబట్టి వ్యక్తిత్వ హననం చేసేద్దాం, అలా అయితే భయపడిపోయి రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని వాళ్ళు భ్రమపడుతున్నారు. రోజమ్మ తప్పుకుంటారా? సాధ్యమా? అది సాధ్యం కాదు. ఎంతగా వాళ్ళు ఇరిటేట్ చేసినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ప్రజల్ని, పైన భగవంతుడిని, జగనన్నని నమ్మి ఆవిడ ఎంతో ధైర్యంగా పోరాటం చేస్తూ ముందుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు, మళ్ళీ రానున్న రోజుల్లో మినిస్టర్ అవుతారు. అంతే కదా? నిజం చెప్పాలంటే మీకు నేను బయట జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, ఆవిడ 2 సార్లు మీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీరంటే ఎంతో కృతజ్ఞత భావం చూపించేవారు. అప్పుడు ఆవిడ మహిళా ప్రెసిడెంట్ గా, తర్వాత ఒక మినిస్టర్ గా పనిచేసినప్పుడు మా విశాఖపట్నం ఏరియాకు వచ్చేవారు. వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అంటే ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తిలాగా ఎప్పుడు మా నగర నియోజకవర్గంలో ఇది చెయ్యాలి, ఇది చేస్తున్నాను